గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాయకుడు కేటీఆర్ గారు, వినోదన్న గారు, మల్లారెడ్డి గారు, దేవిప్రసాద్ గారు, వినయ్ భాస్కర్ గారు, హమీద్ మహమ్మద్ ఖాన్ గారు, పెద్దలందరికీ, వివిధ సంఘాల నాయకులందరికీ నమస్కారం. చాలామంది ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చూస్తారు. కానీ ఈరోజు ఈ చట్టం ద్వారా అతి ప్రమాదమైనటువంటిది. జనాభాలో ఓన్లీ 2% మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. మిగతా మనకు 10% వరకు, దాదాపు 10% వరకు లక్షల మంది ఉద్యోగులు ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లోనే. ఒకవేళ ఈ చట్టం వచ్చిందంటే, ఈ కోడ్స్ వచ్చినాయంటే ఇక భద్రత ఉండదు. ఇప్పటికే మీరు చూస్తుంటారు, ప్రతి ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి ఎలక్షన్ వాళ్ళ గుర్తింపు పొందినటువంటి వాళ్ళ ఓటర్స్ మాత్రమే చూసుకుంటారు 90%. అవతల వర్కర్స్ని పట్టించుకోరు సాధ్యమైనంత వరకు. తర్వాత ఇండస్ట్రీలో ఓన్లీ 10-20% మాత్రమే పర్మనెంట్ వర్కర్స్ ఉంటారు. మిగతా 70% పైన మొత్తం దోపిడీ ఉంటుంది. అంతా వాళ్ళు ఎవరు ఏం కదా, వాళ్ళ లెక్కలు ఉండవు, పత్రం ఉండదు, వాళ్ళకి ఈఎస్ఐ ఉందా, పిఎఫ్ ఉందా తెలియదు. అంటే ఓన్లీ గుర్తింపు పొందిన వాళ్ళని మాత్రమే లెక్కలు ఉంటుంది, పర్మనెంట్ మాత్రమే లెక్కలు ఉంటుంది. తర్వాత 70-80% ఉండదు. చాలా సంస్థలు ఒక 5 మంది పైబడి ఉన్నారంటే ఒక యాక్ట్ ఉంది, 50 మంది పైబడి ఉన్న ఒక యాక్ట్ ఉంది. కానీ 1000 మంది 100 మంది పనిచేసే దగ్గర వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు, బిచ్చం ఇస్తే తీసుకుంటున్నారు, ఎక్కువ మాట్లాడితే ఇంటికి పంపిస్తారు. ఇప్పుడున్న చట్టాలకి ఈ చట్టం వచ్చిందంటే మాత్రం ఇంకా పూర్తి అధ్వానం అవుతుంది. మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రధానమైనటువంటి పిల్లర్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఇలా మనం ఇంత ఎంప్లాయ్మెంట్ సృష్టించడం చెప్పుకోలేకపోయినాం. ఇప్పుడు ఎప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ రాలేదు, ఇన్ని ఐటీ కంపెనీలు రాలేదు. కేవలం 5 ఏళ్ళల్లో 10 ఏళ్ళల్లో ఎందుకు వచ్చినాయి అంటే, మనము వాళ్ళకు విధానం మంచిగా చూసుకున్నాం, ఇండస్ట్రీ పర్మిషను, లంచం లేకుండా పర్మిషను, ఫెసిలిటీస్ ఇచ్చినాం, ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది, ఆటోమేటిక్గా వాడు పెరిగింది. అదేవిధంగా లక్షల మందికి వ్యవసాయ కూలీలు ఉన్నారు, అది కూడా పెద్ద ఇండస్ట్రీ. వ్యవసాయం 50 రూపాయలు కూలీ ఉండేది, మొన్నటి వరకు ఎంత 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు నాటేయడానికి 1000 రూపాయలు ఉండేది. అంటే ఆటోమేటిక్గా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి కరెంటు ఉత్పత్తి సమకూర్చే వరకే, వ్యవసాయానికి సంబంధించినటువంటివి సమకూర్చే వరకు ఆటోమేటిక్గా వ్యవసాయం పెరిగింది. వ్యవసాయ కూలీలకు 50 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెరిగిపోయింది. అంటే మనం ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తే ప్రజల మీద, కార్మికుల మీద, కర్షకుల మీద ఆ విధంగా ఉంటుంది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటు ఇద్దరు పదురుకొని చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు అనుకూలం ఉన్న రాష్ట్రాలలో మనం ఇంప్లిమెంట్ చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళే ఆచరించాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఆచరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కలర్లు మారినాయి, మనసులు ఒక్కటే వాళ్ళంతా కూడా. ఒకటే ఉదాహరణ చెప్తా నేను. తిరుపతి నుంచి బెంగళూరు మధ్యలో ఎలక్ట్రికల్ స్కూటర్స్ కంపెనీ మా ఫ్రెండ్ ఒకతుంది, ఒక ఆయన ఉంది, మోహన్ రెడ్డి అని చెప్పేసి. బాగా ప్రొడక్షన్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఆదాని గ్రూప్ నుంచి ఒక అతను వచ్చినాడు, మేము మొత్తం కొనేస్తాము, నీకు 20% పెట్టుకో, టోటల్ మేము కొనేస్తాం, ప్రొడక్షన్ కూడా చాలా పెంచుతామని చెప్పేసి. ఎట్లా మాట్లాడుతుంటే ఆయన ఇప్పటివరకు 137 కంపెనీలను టేక్ ఓవర్ చేసాడట. అట్లా 20 మంది ఉన్నట్టు వాళ్ళకంతా. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ మంచి ప్రొడక్షన్ ఉందో, ఫ్యూచర్ ఉందో అలాంటి కంపెనీలు మొత్తం వాళ్ళు కొనేస్తున్నారు. చాప కింద నీళ్ళకి ఎవరిని తెలుస్తలేదు ఇది ఎవరిని అని. ఎయిర్పోర్ట్లు కొనేసిండ్రు, ఫోర్ట్లు కొనేసిండ్రు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కొనేసిండ్రు. టోటల్ పబ్లిక్ ఏది ఉపయోగపడే వస్తువు బయటకు వస్తుంది కొత్తదంటే అది వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. హైయెస్ట్ ఇప్పుడు కరెంట్ మీటర్లు పెట్టాలి, రేపు కరెంట్ మీటర్, వ్యవసాయ మీటర్లు పెట్టాలంటే వ్యవసాయ మీటర్లు కూడా ఇచ్చేసినమాట అంతే. అట్లా జరుగుతుంది. అది చాలా ప్రమాదకరంగా జరుగుతుంది దేశం. కానీ మనం ప్రజలకు చెప్తలేము అది వాళ్ళు ఏం చేసింది. కనుక ఇవాళ మనం గవర్నమెంట్ సెక్టార్లో కొట్లాడితే వచ్చేస్తుంది, అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఎవరికి ఏమైంది తెలియదు, ఆ కంపెనీల వాళ్ళకే తెలియదు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు. కనుక దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఒకటే ఉదాహరణ చెప్తా. శాంతోటి బయటకు ఉండే, అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉంటే శాంత బయట అయితే వాళ్ళకు వాటర్ కొనుక్కునేది, వాళ్ళు చాలా వాటర్ కొనుక్కునేది వ్యాక్సినేషన్. సార్ డైరెక్ట్ ఒక లైన్ వేసి ఇచ్చాడు, గ్రామాల కన్నా ముందు వాళ్ళకి ఇచ్చేసాడు. లేదు మనకు ప్రిస్టేజ్ చేస్తాను, ఇమ్మీడియట్గా గ్రామాలకు కూడా ఇచ్చాడు అనుకోండి. ఇమ్మీడియట్గా ఆయన ఎవరు చెప్పకుండా మేము అగ్రిమెంట్ పోతే హైయెస్ట్ అగ్రిమెంట్ ఇచ్చిండు, పర్మనెంట్ చేసిండు. అంటే ఒక ఇండస్ట్రీస్కు కావాల్సిన మనం సహకరిస్తేనేమో ఆటోమేటిక్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏముంది, ఇండస్ట్రీ బాగుంది, మనం ఎట్లా గుంజుకోవాలి. దేశంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే
వాళ్ళ దగ్గరికి కళ్ళకు పోయిందంటే పంచాయతీ నెంబర్కి పోతే వాళ్ళే మొత్తం మీకు ఎంత అయింది పెట్టుబడి 100 కోట్లు అయిందా 150 కోట్లు ఇస్తే మాకు ఇచ్చేసేది. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, భూములు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, మొత్తం కూడా త్వరలోనే పెద్ద సిమెంట్ ఇండస్ట్రీ కూడా పెట్టబోతున్నారు. మొత్తం ఆల్రెడీ సున్నం కాంట్రాక్ట్లు తీసేసుకుంటారు వాళ్ళే టోటల్గా. పర్మనెంట్గా 2-3 సిమెంట్ ఇండస్ట్రీస్ వచ్చినాయనుకో, ఇంకా పర్మనెంట్గా ప్రతి మనిషికి అవసరం పడేది సిమెంటు, స్టీలు, ఇవన్నీ. స్టీలు వాళ్ళు తీసుకుంటారు, సిమెంట్ తీసుకుంటారు. అట్లా ఆర్థికంగా పూర్తి బలపడి కార్మికులు లొల్లి చేయకుండా, స్ట్రైక్ చేయకుండా గప్పు ఉండాలంటే ఈ చట్టాలు తేవాలని చెప్పి పగడ్బందీ ప్లాన్తోనే స్టేట్లో, సెంట్రల్లో పదురుకొని చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటిది ఇది. కనుక దీన్ని మనం పూర్తి స్థాయిలో, జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోవాలి. మేము కేటీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్ద లీగల్ సెల్ ఉంది ఇక్కడ. ప్రతి ఇండస్ట్రీలో చాలా బాధలు ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీకి దయచేసి మీరు ప్రతి ఇండస్ట్రీకి లింకప్ చేసి, ప్రతి ఇండస్ట్రీ, ప్రతి యూనియన్కి ఎవరైనా ఉండండి, ప్రతి యూనియన్కి ఎవరికి అన్యాయం జరిగినా మాకు లీగల్ సెల్ ఉంది అన్నట్లు. ఇప్పుడు ఎట్లయితే భూముల విషయంలో, పేదల్లో కూల్చివేత విషయంలో 24 hours ఎట్లా పనిచేస్తుండ్రో, పెద్ద సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ కనుక వాళ్ళకు కూడా జస్ట్ మనం ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చి, ఈ నెంబర్ అందరు ఇండస్ట్రీస్లో పెట్టి ఎవరికి అన్యాయం జరిగినా మేము ఉన్నాం అనేటట్లు, వాళ్ళ తరఫున ఉండేటట్లు కూడా ఒకటి పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు టీం ఏర్పడి 20 మందా, 30 మందా, 50 మంది టీం ఏర్పాటు చేసుకొని మనం జిల్లాలకు పోతే మేము కూడా మా తరఫున, మా లారీ అసోసియేషన్ ఉంది, 1,30,000 మంది సభ్యులు. దానిలో ప్రతి ఊర్లో ఉంటారు. ప్రతి లారీకి ఇండస్ట్రీస్ లింక్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. మా హమాలి సంఘం ఉంటుంది, తర్వాత సివిల్ సప్లై సంఘం ఉంటుంది, మా మున్సిపల్ కార్మికులు ఉంటారు, మా హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా, మా వాళ్ళందరూ కూడా, నేను కానీ, మా దేవిప్రసాద్ గారు కానీ, మేమందరం కూడా మేము కోఆర్డినేట్ చేస్తాం. మన జిల్లాలలో వెళ్ళిపోయినట్లయితే భావవ్యాప్తి బాగా చేయాలి. వీళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తారు, మన పిల్లలు, మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా నాశనం అవుతుంది అనేటట్లు మనం తీసుకుపోయినట్లయితే చివరిగా పెద్ద ఎత్తున మనం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం హైదరాబాద్లో కూడా సభ ఏర్పాటు చేసుకొని ముందు తీసుకుపోతే ఇంకా బాగుంటుందని చెప్పని, మరి ఇంకా మీరు ఏ విషయాలు మాకు